కొంచెము థియరీ ఉంటుంది దీనిక, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. గుండె నొప్పి, గుండెపోటు 2 పదాలు మీకు నేను పరిచయం చేస్తున్నాను. గుండె నొప్పి అంటే హార్ట్ పెయిన్, గుండెపోటు అంటే హార్ట్ అటాక్. ఈ 2 వేరు వేరు ఫినామినా, 2 ఒకటి కాదు. హార్ట్ పెయిన్కి హార్ట్ అటాక్కి కామన్ ఏముంటాయి, డిఫరెన్స్ ఏముంటాయి, ఇది మనకు తెలియాలి. తెలియకుండా వరకు టెక్నిక్ నేర్చుకుంటూ ఉపయోగం లేదు. ఫస్ట్ ఎయిడ్ ప్రాబ్లమ్స్ కింద హార్ట్ ఎప్పుడు ఆగిపోతుంది? 1 కరెంట్ షాక్, 2 పిడుగుపాటు, 3 రియాక్షన్ టు డ్రగ్స్. గిట్టని ఆహారాలు తిన్నా, గిట్టని పదార్థాలు తిన్నా, గిట్టని మందులు తిన్నా సడన్ గా గుండె ఆగిపోద్ది. 3 సందర్భాలు. 4వది హార్ట్ అటాక్లో కూడా గుండె ఆగిపోద్ది. అందరికీ కాదు, సర్టన్ పర్సంటేజ్ 5 to 10% పీపుల్ హార్ట్ అటాక్ సడన్ గా నొప్పి వచ్చేటప్పటికి ఈ రకమైన ఈ సడన్నెస్ ని గుండె తట్టుకోలేక టక్కున ఆగిపోద్ది. ఇట్లాంటి వాళ్ళకి వెంటనే గుండెని స్టార్ట్ చేస్తే గ్యారెంటీకి బతుకుతారు. వాళ్ళు గుండె ఆగిపోయేది రక్తనాళాలు బూడిపోయి కాదు, కొంచెమే బూడిపోయి ఉంటుంది. ఆ సడన్ నొప్పిని తట్టుకోలేదు శరీరం, అందుకని ఆగిపోద్ది గుండె. మనకి కూడా అప్పుడప్పుడు సడన్గా ఏదన్నా భయంకరమైనది వింటే అట్లే నూరెళ్ళు పెట్టి ఉంటాం చూడండి, కళ్ళు తిరిగి పడిపోతారు. అలాంటి ఫినామినా గుండెకి కూడా జరుగుతుంది. వాళ్ళు బతుకుతారు మనం దాని ఇంటర్వ్యూని అయితే. సడన్గా ఆగిపోయేది 4 సందర్భాలు. రియాక్షన్ అంటే మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళి ఏ మందు కొనుక్కున్నా నా సూచన మొదటి మాత్ర లేదా మొదటి ఇంజక్షన్ అక్కడే వేసుకోండి, ఇంటికి వచ్చి వేసుకోవద్దు. అయితే అప్పుడు డాక్టర్ని ఏమడగాలి మీరు? రియాక్షన్ వస్తే ఈ మందుకి బతికించడం శాతవునా లేదని అడగాల. శాతకాని డాక్టర్లు ఎక్కువ మంది ఉండేది. మరి దీన్ని ఏదో చేయాలా? మాట్లాడుకుందాం దానికి పద్ధతి ఉంది. దానికి అక్కడ వేసుకుంటే ఎంతో కొంత మీ ఇంటి దగ్గరకంటే రిస్క్ తక్కువ ఉంటుంది. మేమైతే మా ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ ఇంజక్షన్ ఎవరికి వేసినా ఆపరేషన్ థియేటర్లోనే వేస్తాం, బయట ఇయ్యాను నేను. ఆపరేషన్ థియేటర్లో మనిషి గుండె ఆగిపోతే ఇమ్మీడియట్గా బతికించడానికి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో సావరు నా దగ్గర, అట్లాంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ నా దగ్గర ఉంటుంది. కాబట్టి మరి 1000 మందిలో 1కి రావచ్చు కాక ఆ 1 ప్రాణం కూడా విలువైంది కదా, ప్రాణం పోకూడదు కదా. మన లెక్కది డాక్టర్గా అది ఆలోచించాలి. మా డాక్టర్లు అందరూ ఆలోచించాలా? అసలు లేదు, వ్యవస్థ బాగాలేదు. పట్టించండి మీ ఇంట్లో వేసుకునే కంటే అది మొదటి పాయింట్. ఈ కరెంటు షాక్ జరగకుండా ఉండాలి అంటే ఇల్లు ఉన్న వాళ్ళందరూ మీ ఇంట్లో మెయిన్స్ దగ్గర ఎంబీసీ ఎంసీబీ మెయిన్స్ కాంటాక్ట్ బ్రేకర్ పెట్టుకోండి. మీ ఇంట్లో ఎక్కడ షాక్ కొట్టి అది డౌన్ అవుతుంది, మీకు సాగు రాకుండా ఉంటుంది. ఇక మెరుపులు ఉరుములు ఉన్నప్పుడు దానికి సంబంధించిన జాగ్రత్తలు ముఖ్యమైనది. బయట ఆరుబయట తిరగకండి, ఇంట్లో ఉండండి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడుతుంటే కాసేపు ఆపండి ఈ ఉరుములు ఉన్నప్పుడు, లేకపోతే అవి పేలుతాయి. ఒకసారి మీ చేతిలో సెల్ ఫోన్ కూడా పేలవచ్చు. ఇట్లా ఈ 3 అంశాలకి ముందు జాగ్రత్తల కింద ఉన్నాయి, జాగ్రత్తలు ఉన్నాయి, మీకు దొరుకుతాయి. మీరు ChatGPTకి వెళ్ళి చెప్తుంది. అది మేము తయారు చేసిన బుక్ ఉంది, మీరే వైద్యం చేసుకుంటున్న బుక్ తెమ్మని చెప్పినా మధ్యాహ్నానికి వస్తుందేమో, వస్తే చూద్దాం. అందులో ఇవన్నీ ఇచ్చి ఉంటారు. ఒక బుక్ మీ దగ్గర ఉంచుకోండి, మీకు రెగ్యులర్ రికార్డర్గా వెనక్కి వస్తుంది. ఓకే, అది ముందు జాగ్రత్తలు. హార్ట్ అటాక్కి సంబంధించి ఇప్పుడు మన సబ్జెక్ట్ అది కాబట్టి దాని గురించి కొంత డీటెయిల్స్ చెప్తా. హార్ట్ పెయిన్ అండ్ హార్ట్ అటాక్కి కామనాలిటీ నొప్పి. ఇవి 2 కూడా తీవ్రమైన నొప్పులే. తీవ్రమైన నొప్పి అంటే అర్థం ఏంటంటే నొప్పి ఉన్నప్పుడు నిద్ర పట్టదు. నిద్రలో నొప్పి వస్తే ఖచ్చితంగా మెలకు వస్తుంది. నిద్ర పట్టనేనంత నొప్పి అంటే ఇప్పుడు తీవ్రమైన నొప్పి. మేము ఎప్పుడు పేషెంట్ ఇచ్చినా మా దగ్గరికి ఈ నొప్పి వచ్చినాక నిద్ర పడుతుందా అని అడుగుతాం. అవును సార్ నిద్ర బాగా పడుతుందంటే వాడికి వైద్యం చేయం, ఇంటికి పోండి. నేనైతే అంట, మా డాక్టర్లు అందరూ అట్లంటే దుకాణం చూసుకొని పోవాలా. ఏమి నొప్పి అన్నా 100 పరీక్షలు చేయించాలా, మందులు 2000కి రాయాలా,
మీ జేబులు ఖాళీ అయిన చూసుకొని పంపించాలి. అది మా పద్ధతి. మనం చేయాల్సిన పని ఏంటి? నొప్పి నిద్రని డిస్టర్బ్ చేయలేదంటే పెద్ద నొప్పి కాదు, యూ కెన్ వెయిట్. హార్ట్ పెయిన్ ఆర్ హార్ట్ అటాక్, గుండె నొప్పి, గుండెపోటు, పెద్ద నొప్పి నేను నిద్రపోనీయరు. ఫస్ట్ పాయింట్ అది. రెండవది రూల్ ఆఫ్ 3 అని గుర్తుపెట్టుకోండి. 3 చోట్ల నొప్పి రావచ్చు, 3 రకాలుగా రావచ్చు, 3 వైపులు పాకుతుంది. 3 చోట్ల ఎదురు వెనక, ఎడమవైపు, పై పొట్టలో కూడా వస్తుంది గుండె నొప్పి. ఇది గ్యాస్ట్రిక్ అనుకుంటారు మీరు. గుండె నొప్పి అయితే గుర్తుపట్టడం నేర్చుకున్నారనుకోండి, ఇక్కడ వచ్చినా కూడా గుండె నొప్పి అని గుర్తించాలి. 1, 2, 3 3 రకాలుగా వస్తుంది. కడుపులో మంటలాగా రావచ్చు. ఇక్కడ మనం మోసపోతాం. కడుపులో మంట అంటే గ్యాస్ట్రిక్ అనుకుంటాం. ఈ గుండె నొప్పి కూడా గ్యాస్ట్రిక్ లాగే వస్తుంది. కడుపులో మంట, బరువెత్తినట్టు రావచ్చు, బిగిదీసినట్టు రావచ్చు. 3 రకాలుగా. 3 చోట్ల ఎదురు మేము కనుక, ఇంకోటి పైపట్ట, ఇంకోటి ఎడం పక్క. 3 రకాలుగా మంటలాగా, రెండోది బిగిదీసినట్టు, మూడవది బరువెత్తినట్టు. 3 వైపులు పాకుతుంది. ఇక్కడ మొదలైన నొప్పి ఎడమ చేతికి పోవచ్చు, ఇక్కడ మొదలైన నొప్పి ఎడం పక్క మెడకు రావచ్చు, ఎడం వైపు దవడకు రావచ్చు. 3 వైపులు పాకటం ఉంటుంది. ఇది క్లాసికల్ పిక్చర్. గుండె నొప్పి, గుండెపోటు రెంటిల్లో నొప్పి ఇలానే ఉంటుంది. నొప్పిని చూసి రెంటిని తేడా చెప్పడం సాధ్యం కాదు. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి రెంటికి? గుండె నొప్పి మనిషి స్ట్రెయిన్ అయితే వస్తుంది. శ్రమ చేసినప్పుడు, మెట్లు ఎక్కితే, బరువు పనులు చేస్తే నొప్పి వస్తుంది. రెస్ట్ తీసుకుంటే తగ్గిపోద్ది. గుండెపోటు, హార్ట్ అటాక్ రెస్ట్లోనే వస్తుంది. ఇందాక మా సుబ్బారెడ్డి ఆయన పిల్లలతో నిద్రపోతుంటే రెస్ట్లో ఉన్నాడు, అప్పుడు నొప్పి వచ్చింది. రెస్ట్లో నొప్పి వస్తేనే సీరియస్, గుర్తుపెట్టుకోవాలి. పని చేసినప్పుడు నొప్పి వస్తే వార్నింగ్ అది. ఈ రెంటికి ఫినామినా తేడా ఉంది పెథాలజీలో. గుండెకి రక్తం సప్లై చేసే రక్తనాళం తాత్కాలికంగా సన్నబడితే గుండె నొప్పి వస్తుంది, బూడిపోతే హార్ట్ అటాక్ వస్తుంది. తాత్కాలికంగా సన్నబడిన రెస్ట్ తీసుకుంటే మళ్ళీ రిలీజ్ అవుతుంది, బూడిపోతే రెస్ట్ తీసుకున్న రిలీజ్ కాదు. బూడిపోతే బూడిపోయిందని తొలగించాల్సిందే. అది తొలగేదాకా నొప్పి తగ్గదు. అది ఆర్గనైజ్ అయినా తొలగిపోవాలి, మనం బయట నుంచి ఇంటర్వెన్షన్ తన తొలగించాలి, అంతే. ఈ రెంటికి ప్రధానమైన తేడా. ఒకటి రెస్ట్లో వస్తుంది, ఇంకొకటి పని చేస్తే వస్తుంది. పని చేస్తే వచ్చింది రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది, రెస్ట్లో వచ్చింది రెస్ట్ తీసుకున్నా తగ్గదు. పని చేసినప్పుడు వచ్చింది తగ్గకుండా ఉంటే ఒక చిన్న బిళ్ళ నాలుగు కింద పెట్టుకుంటే నొప్పి ఆగిపోద్ది. మనకి పాత సినిమాల్లో విలన్కి గుండె నొప్పి వస్తుంది, వెంటనే గబగబగా వెతుక్కుంటూ ఉంటాడు మాత్రల కోసం. జేబులో ఒక మాత్ర దొరుకుతుంది, తీసి నాలుగు కింద పెట్టుకుంటాడు, నార్మల్ అవుతాడు. గుర్తొచ్చిందా మీకు? దాని పేరు సార్బిట్రేట్. 5 మిల్లీగ్రామ్. ఇది ఎవరి జేబుల్లో ఉండాలి? ఈ మాత్ర హార్ట్ పెయిన్ వచ్చే వాళ్ళ జేబులో ఉండాలి. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఈ మాత్రలు పని చేయవో. సార్బిట్రేట్ నోట్లో పెట్టుకుంటే తగ్గదు, ఎందుకంటే బూడిపోయింది. మనకి ఆ సినిమా సంఘటన నేను మీకు చెప్పింది ఎందుకంటే మీకు గుర్తు రావాలని చెప్తున్నా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? గుర్తించడం, నొప్పిని గుర్తించడం, రూల్ ఆఫ్ 3 ప్రకారం ఇటుపక్క పోతూ గుర్తించడం, క్యారెక్టర్ గుర్తించడం, ఎక్కడొస్తూ గుర్తించడం. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఇది మొత్తం డీటెయిల్డ్గా మా బుక్లు ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఉంచుకోండి ఆ పుస్తకం మీ దగ్గర. 2 రకాల పుస్తకాలు ఉన్నాయి మా దగ్గర. ఒకటి 800 పేజీల బుక్ ఒకటి ఉంది, 200 పేజీల బుక్ ఒకటి ఉంది. 200 పేజీల బుక్లో రాసినాం, దీన్ని 800 పేజీల బుక్లో రాసినాం. 200 పేజీ బుక్లో 180 రోగాలు వైద్యం లేక నెట్ బాగు చేసుకోవాలని ఉంటుంది దాంట్లో. నేను తర్వాత నెక్స్ట్ సెషన్లో చెప్తాను. పెద్ద బుక్లో చిన్న చిన్న జబ్బులకి మీరెట్ట వైద్యం చేసుకోవాలో డాక్టర్ దగ్గరికి పోకుండా రాసినాం. 2 వేరు సబ్జెక్టులు. ఓకే, లెట్ us కమ్ టు అవర్ పాయింట్. ఎప్పుడైనా ఒక మనిషికి హార్ట్ అటాక్ అని మీరు అనుమానించగానే ఫస్ట్ మెడలో నాడి చూడండి. ఇది ఎముక కింద ఇక్కడ చూడండి.
చూడు సార్, తెలుస్తుందో చూడు. గట్టిగా నొక్కొద్దు, లైట్గా నొక్కు. తెలుసు, పనిచేస్తుంది ఇది కూడా ఉంటుంది, ఇక్కడ కూడా. ఫస్ట్ మీరు చిల్డ్రన్కి టెక్నిక్ నేర్పేటప్పుడు మెడలో నాడి చూడడం అందరికీ నేర్పండి. చేతిలో నాడి చూడడం కూడా ఇంకా అర్థమైనాడు. బొట్టనేల వైపున మణికట్టు దగ్గర ఇక్కడ చూస్తే తెలుస్తుంది. చూసుకోండి, ఇక్కడ బొట్టనేల వైపున ఈ నరం ఉంది, దీని పక్కన ఇక్కడ తెలుస్తుంది. డాక్టర్లందరూ చేతి నాడి చూస్తూ ఉంటారు. ఇక్కడ 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 ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఎక్కువ నొక్కొద్దు. అట్లా నాడి 10 చోట్ల చూడొచ్చు శరీరంలో. అవన్నీ మనకి అక్కర్లే, మనకి ఏం వైద్యం నేర్చుకోవడానికి రాలే మనం ఇక్కడికి. అందుకని మనకి 2 చోట్ల చూడటం తెలిస్తే చాలు. ఇది చూడొద్దు మీరు, ఎమర్జెన్సీలో మెడలో నాడే మీకు ఇంపార్టెంట్. ఇది ఆగిపోతే నేను గుండె ఆగిపోయినట్టు లెక్క. ఇక ఊపిరి ఆగిందో లేదో చూడడం, మెడకాయ ఎదిగిందో లేదో చూడడం, ఇదంతా ఫస్ట్ ఎయిడ్ పూర్తి కోర్సులో చెప్తాం. అది ఇక్కడ మన సబ్జెక్టు గుండె ఆగితే ఆడించడమే, అంతవరకు లిమిటే నేను చెప్తున్నా. దాని వరకు పక్కా నేర్చుకోండి, ఈ పాయింట్ వరకు. ఇది నాడు చేస్తే లేదు అంటే గుండె ఆగిపోయింది. గుండె ఆగిపోయిన తర్వాత 5 నిమిషాలు అట్లా వదిలేస్తే ఊపిరి కూడా ఆగిపోద్ది. ఈ 2 ఆగిపోతే ఇంకా క్లోజ్, మీరు మనం చేయాల్సింది ఏం లేదు. అందువలన మీరు మనిషిని చూసే టైంకి గుండెన ఊపిరి ఒకటి ఆగిపోయింది, రెండోది ఇంకా ఆగలేదు అంటే అర్థం ఏంటంటే యు ఆర్ స్టిల్ బిలో 5 minutes అని అర్థం. మీరు చూసేటప్పటికి 2 ఆగిపోయింది అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ బియాండ్ 5 minutes. ఎంతసేపు అయింది? 5 నిమిషాలు దాటి తెలీదు, 10 నిమిషాలు అయింది, అర్ధ గంట అని తెలియదు. ఏదో ఒకటి పని చేస్తూ ఉంటే 5 నిమిషాలు లోపల అర్థమవుతుంది, కానీ 2 ఆగిపోతే ఎంతసేపు అయిందో మనకు తెలియదు. 5 నిమిషాలు దాటిందని తెలుస్తుంది. 5 నిమిషాలు దాటినాక మీరు గుండె నొప్పిని ఆడిచ్చే మీ ఎఫర్ట్స్ యొక్క రిజల్ట్ 1000లో 10 గంటలు ఉండవు బతకటం. 5 నిమిషాలు లోపు అయితే హైలీ టైం బాగుండదు. 1 నిమిషం 2 నిమిషాల లోపల నువ్వు గుర్తించగలిగితే 99% బతికించవచ్చు. 2 నిమిషాలు దాటి 3 నిమిషాల మధ్య అయితే స్టీప్గా 60కి పడిపోద్ది. 3 నుంచి 5 అయితే స్టీప్గా 10కి పడిపోద్ది. సో ఈ టెక్నిక్ ఎంత ఫాస్ట్గా మీరు ఉపయోగిస్తే అంత మంచిది. మీ ఇంట్లో హార్ట్ అటాక్ రాగలిగే వయసు ఉంటే ఇంట్లో అందరికీ విద్యుత్ ఉండాలి. మన టీచర్లు అందరూ, మన లెక్చరర్లు అందరూ హార్ట్ అటాక్ బ్రాకెట్లో ఉన్నోళ్ళే. మన పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులందరూ, మన పిహెచ్డీస్ వాళ్ళందరూ హార్ట్ అటాక్ బ్రాకెట్లో వాళ్ళకి వచ్చి ఉండాలి. ఆ బ్రాకెట్లో లేని వాళ్ళందరికీ వచ్చి ఉండాలి. కాబట్టి ఇన్స్టిట్యూట్ మొత్తం ఈ విద్య నేర్పాలి. సారాంశం అది. మీకెందుకు నేర్పుతున్నా, మీ చేతులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఉన్నారు ప్రతి కాలేజీలో. ఫస్ట్ ఆ పిల్లలకి ఏ ఉద్దేశంతో నేర్పాలి? తిరిగి వాళ్ళు నేర్పాలి. మీరు గ్రామాలకు వెళ్ళి చెత్త ఊడ్చే కార్యక్రమం కంటే ప్రతి స్కూల్కి నా ఎన్ఎస్ఎస్ వాలంటీర్ వెళ్ళి అన్ని స్కూళ్ళల్లో హార్ట్ అటాక్ వచ్చి ఆడించేదట్టు నేర్పిస్తామనండి. ఎంత పెద్ద అప్లాజ్ వస్తుందో మీరు గమనించండి. ముందు ఆ యాక్టివిటీ పెట్టుకోండి. మీ పరిధిలో అన్ని స్కూల్కి పోవాలా, పిల్లలందరూ నేర్పాలి. ఎంతో ఎంతూజియాస్టిక్గా నేర్చుకుంటారు. ఇప్పుడు నేను చెప్పిన థియరీ కూడా చెప్పాలి, మీరు ఆటోమేటిక్ గుర్తుపెట్టుకుంటారో చెప్పాలి. దీంతో పాటు ఏది హార్ట్ అటాక్ కాదో మీకు తెలియాలి. అది తెలియాల్సిన అవసరం చెప్తాను నేను. ఏది హార్ట్ అటాక్ కాదు, ఈ దవడకి పైన నొప్పి వస్తే హార్ట్ అటాక్ కాదు, బొడ్డు కంటే కింద వస్తే హార్ట్ అటాక్ కాదు. చురుక్ అని వస్తుంది ఇక్కడ గుడెల్లో, చురుక్. ఇందాక నేను చెప్పిన క్యారెక్టర్ ఉండదు. ఇది హార్ట్ అటాకే కాదు, అది మయాజియా మజిల్ పెయిన్ అంటారు దాన్ని. దట్ మెరిట్స్ నో ట్రీట్మెంట్ ఎట్ ఆల్. ఓకే. ఎడం పక్క గుండె ఉంటుంది. 1000 మందిలో 999 మందికి ఎడం పక్క నొప్పి వస్తుంది హార్ట్ అటాక్లో. కుడి పక్క నొప్పి వస్తే ఈ 999 మందికి హార్ట్ అటాక్ కాదు. ఆ ఒక్క ఎక్సెప్షన్ ఉంది, వాళ్ళకైతే కుడి పక్కే వస్తుంది. వదిలేయండి దాన్ని, ఎక్సెప్షన్ వదిలేయండి. ఎడం పక్క నొప్పి వస్తే హార్ట్ అటాక్, కుడి పక్క వస్తే కాదు, అంతవరకు గుర్తుపెట్టుకోండి.
ఊపిరి పీల్చినా వదిలినా నొప్పి పెరగడం తరగడం జరిగితే ఇది హార్ట్ అటాక్ కాదు. హార్ట్ అటాక్ ఏది కాదు, అర్థమైంది మీకు. ఇది ఎందుకు ఇంత సీరియస్గా చెప్తున్నానంటే, హార్ట్ అటాక్ లేదా హార్ట్ పెయిన్ అని అనుమానంతో గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళే జన్మలో 100లో 90 నుంచి 95 మంది చురుక్కులే పండగ చేసుకుంటారు మా డాక్టర్. వీడెప్పుడు సావుడు. ఎందుకు హార్ట్ అటాకే కాదు, వాడికి భయం హార్ట్ అటాక్ అని. సార్ నాకు చురుక్కుని వస్తుంది సార్ ఈ మధ్య. అది రోగమే కాదని చెప్పాలి మా డాక్టరు. చెప్పడు. ఈసీజీ తీర్చుకో, ట్రెడ్మిల్ తీర్చుకో, రక్త పరీక్షలన్నీ చేర్చుకో, మా హాస్పిటల్ ల్యాబ్ ఉంది దానికి పని పెట్టు. 2D ఎకో, ట్రెడ్మిల్ ఇవన్నీ చేశాక 4,000. 4 పరీక్షలు ఏమి చేయాలా, జబ్బు లేదని చెప్పడు. 1000 రూపాయలు మందులు రాయిస్తాడు. మళ్ళా రా వెళ్ళాక మనమే సార్ డాక్టర్లను పోషిస్తూ ఉండేది. నేను డాక్టర్లను కూడా తొందరపడటంలా, ఎందుకో చెప్తా. మా వృత్తి కాబట్టి కాదు. వీళ్ళు వేరే వాళ్ళ చేతుల్లో బానిసలు. పరీక్షా సాధనాలు తయారు చేసే కంపెనీలు, మందుల కంపెనీలు, ఆపరేషన్ సామగ్రి చేసే కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఈ 4 కంపెనీలు ఈరోజు ప్రపంచంలో ఆయుధాల పరిశ్రమ తర్వాత అతి పెద్ద పరిశ్రమ. ఇది ఆశ్చర్యం కలుగుతుందా? ఈ 4 రకాల కంపెనీలలో వాళ్ళకి మా డాక్టర్లందరూ ఏజెంట్లు, బ్రోకర్లు. బాగుందా? వాళ్ళు చెప్పినట్టు మేము చేయాలి. మనకు టార్గెట్లు ఇచ్చి పని చేయిస్తారు. డాక్టర్లకు టెన్షన్, మీరు చచ్చిపోతే మమ్మల్ని తనడానికి వస్తారు. వాళ్ళందరూ బాగానే ఉంటారు. వాళ్ళు నడుపుతూ ఉండేది ఈరోజు వ్యవస్థని. ఇది మీకు అర్థం కావాలి, అందుకని చెప్తున్నాను. అంటే మనం అందరం తెలివిగల్లోమే. తెలివిగల్లోలు మోసం చేయటం ఎట్లా నేర్చుకున్నారు వీళ్ళు. తెలివిగల్లోలు మోసం చేసినోడే మనకంటే తెలివిగల్లోడు. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్? బిల్ గేట్స్ తనకంటే తెలివిగల్లు సత్యనాథాలను పెట్టుకున్నాడు కాబట్టి. ఎవడు ఎక్కువ తెలివిగలడు? ఎవడు? బిల్ గేట్స్ ఎక్కువ తెలివిగలడు సత్యనాథాల కంటే. సత్యనాథాలతో పని చేయించుకుంటాడు. 3 లక్షలు జీతం ఇస్తాడు, $. ఓకే, కానీ ఏదన్నా అయితే ఆయన ఎత్తున పెడతాడు. ఈయన బాగానే ఉంటాడు, బిల్ గేట్స్ భద్రంగా ఉంటాడు. కార్పొరేట్ హాస్పిటల్ పెట్టినాడు బాగానే ఉంటాడు. హాస్పిటల్లో పనిచేసి డాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటాడు. మీకు ఇదంతా చెప్పినా డాక్టర్ల మీద కోపం వస్తుంది. ఠాగూర్ సినిమాలాగా. డాక్టర్లు కాదు మీరు కోపడాల్సింది, కార్పొరేట్లో ఉన్నారు అసలు దొంగలు. వాళ్ళు మాకు కూడా శత్రువులే. మీకు విషయం తెలిస్తే కొంత జాగ్రత్తగా ఉంటుందని చెప్తున్నా. చురుక్కని గుండె జబ్బు రాదు. మీకు ఎప్పుడైనా చురుక్కని వచ్చినా, ఊపిరి పీలిస్తే నొప్పిగా ఉంది, వదిలితే తగ్గుతుంది అని వచ్చినా, కుడిపక్కన నొప్పి వచ్చినా, ఇది గుండె జబ్బు కాదు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. 1% కూడా ఎక్సెప్షన్స్ లేదు నేను చెప్పిన ఈ వాక్యానికి. కానీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్ని పరీక్షలు 5,000 చేయిస్తారు, 1000 రూపాయలు మందులు రాయిస్తారు, మరలా దాని తర్వాత రా అంటారు, మళ్ళా పరీక్షలు చేయిస్తారు. దట్ ఇస్ హౌ యు గెట్ డిసీవ్డ్ బై యువర్ ప్రొఫెషన్. అందుకని ఏది గుండె జబ్బు కాదు మీకు తెలియాలి. ఈసీజీ తీయించుకోవడానికి మా దగ్గరికి వచ్చే వాళ్ళలో 199 మందికి ఈసీజీలో ఏ ఫైండింగ్ ఉండదు. ఒక ఈసీజీ తీస్తే 100 నుంచి 200 తీసుకుంటాం. మా మిషన్ ఖరీదు 1,00,000. రోజుకి 10 మంది వస్తే 10,000 వచ్చింది. 10 × 100 10,000 వచ్చినాయి కదా. ఎన్నాళ్ళలో నా మిషన్ కాస్ట్ వస్తుంది? మమ్మల్ని బతికిస్తారు మీరు అందరూ. మీరంటే మాకు ప్రేమ. ఎందుకంటే రోగాలు లేకుండా మా దగ్గరికి వస్తారు కాబట్టి. ఈవినింగ్ డీటెయిల్డ్ వర్షన్ మీకు చెప్తా, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సబ్జెక్ట్. ఇది అయిపోయినది 2వ సెషన్లో చెప్తా. ఓకే, నా మనం ఏం చేయాలా? నేను హార్ట్ ఆగిపోయింది. 6 స్టెప్ మెథడ్, 6 స్టెప్స్తో మెథడ్ ఉంది. ఈ మెథడ్ దాన్ని అనుకున్న రేషనల్ చెప్తా, మెథడ్ కూడా చూపిస్తా, మీతో కొంతమంది చేయిస్తా. ఈ 6 స్టెప్స్లో చివరి స్టెప్లో 2 ఇంచులు అణిగేటట్టు నొక్కాలి. అదొక్కటి నేను నేర్పను. సమస్య వచ్చినప్పుడు నొక్కండి అంతే. అది బొమ్మ మీద అయితే నొక్కొచ్చు కానీ మనిషి మీద నొక్కకూడదు.
కొన్ని ఆడుతున్న వాళ్ళని నొక్కితే ఆగిపోయే అవకాశం ఉంది, ఆగిపోయిన వాళ్ళకి నొక్కితే ఆడే అవకాశం ఉంది. అవకాశం ఖచ్చితంగా ఆగిపోయిన ఈ 6 స్టెప్ అయింది. ఇది పట్టుకొని ఎవరన్నా ఇది ఎదురు ఎముక స్టెర్నం, దీని పేరు. వెనక ఎన్నెముక ఉంటుంది, ఈ రెంటి మీద గుండె ఉంటుంది. మనం నొక్కడం ద్వారా గుండె మీద ప్రెషర్ పడి ఆగిపోయిన గుండె నుంచి ఒక్కొక్క బీట్కి 100 ml బయటికి పోతూ ఉంటుంది రక్తం. ఆ బీట్స్ కోసం ఈ పని చేస్తున్నాం. ఫస్ట్ స్టెప్లో ఎదురు ఎముకను గుర్తించాలి. ఇక్కడ ఎముక స్టార్ట్ అయింది, ఇక్కడ పొట్ట నొక్కుంటూ వస్తే ఇక్కడ ఎముక ఉంది, ఇది మెత్తగా ఉంది, హార్డ్గా ఉంది. ఫస్ట్ స్టెప్ ఎదురు ఎముకని స్టెర్నమ్ని గుర్తించాలి. సెకండ్ స్టెప్ 2 చేతులు అడ్డం పెట్టాలి, పై చేయి తీసేయాలి. పై చేయి ఎడమ చేయి కుడి చేయి అనకూడదు. ఇటుపక్క ఉంటే ఎడమ చేయండి, అటుపక్క కుడి చేయాలి. పై చేయి తీసేయాలి. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ 2 చేతులు అడ్డం పెట్టాలి, పై చేయి తీసేయాలి. థర్డ్ స్టెప్ కింద చేయిని సెంటర్కు జరపాలి. 4 రెండో చేయి సపోర్ట్ పెట్టుకోవాలి. 5 ఇప్పుడు మోచేయి వంచకుండా ఈ 2 చేతుల బలంతో 2 ఇంచులు అణిగేటట్టుగా 20 సార్లు నొక్కాలి. 20 సార్లు నొక్కాలా, 2 ఇంచులు అనగాలి, మోచేయి వంచకుండా బరువు వేయాలి ఆయన మీద. 6 స్టెప్. ఎముకని గుర్తించాం, 2 చేతులు అడ్డం పెట్టాం, పై చేయి తీసేసాం, కింద చేయి సెంటర్కి, 2 చేయి సపోర్టు, 2 ఇంచులు అనిగేటట్టు నొక్కాం. ప్రతి దానికి రేషనల్ మీరు వినండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాలి. ఎందుకు ఎదురు ఎముకని గుర్తించాను? ఈ ఎముక ఎన్నెముక మధ్యలో గుండె ఉంటుంది కాబట్టి 2 చేతులు ఎందుకు పెట్టా? ఎముకను కవర్ చేస్తే ఎంత వస్తుందో చూసుకున్నా. పై చేయి ఎందుకు తీసేసా? కింద చేతి అడుగుని గుండె ఉంటుంది, పై చేతి అడుగుని ఉండదు. ఎందుకు సెంటర్గా జరిపా? ఇక్కడ పక్కన కానీ గుండె ఎడం పక్క ఉంటుంది, ఇక్కడ నొక్కితే పక్కటి ఎముకలు పట్ట ఇరిగిపోతాయి. 4 సార్లు నొక్కగానే సెంటర్లో నొక్కితే ఎముకలు ఇరగవు. అందుకని సెంటర్లో నొక్కాల. సెంటర్లో 1/3 గుండె ఉంటుంది, 2/3 అవతల ఉంటుంది. అయినప్పటికీ కూడా గుండె పని చేస్తుంది కాబట్టి ఇక్కడ నొక్కాల. రెండో చేయి ఎందుకు? సపోర్ట్ కోసం, బలం కోసం. మోచేతులు వంచకుండా ఎందుకు నొక్కమన్నా? మోచేతులు ఇటు ఉంచితే 4 సార్లు నొక్కే మోచేతులు నొప్పులు వస్తే వదిలేస్తాం. ఇక మోచేతులకు నొప్పి రాకుండా ఉండాలంటే మనం బరువు పడాలి. బరువు ఇది రేషనల్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు ఒకరు వచ్చి ఈ 6 స్టెప్పులు నాతో చెప్తూ నేను చెప్పిస్తుంటే చెప్తూ మీరు చేయాలి. నువ్వురా చెప్తూ మాత్రం నొక్కద్దు, చెప్పుతూ మాత్రం నొక్కద్దు, నొక్కొద్దు, 2 ఇంచులు నొక్కొద్దు, అది తప్ప. మీరు రండి సార్, మీరు మొదలెట్టండి, మీరు మాట్లాడుతున్నాండి. ఎదురు ఎముకను గుర్తించాను, చెప్పండి ఆ మాట. ఎదురు ఎముకను గుర్తించాను, 2 చేతులు అడ్డం పెట్టాను, 2 చేతులు అడ్డం పెట్టాను, పై చేయి తీసేశాను, కింద చేయి సెంటర్ కు జరిపాను, రెండో చేయి సపోర్ట్ పెట్టుకున్నాను, 2 దొక్కదు 2 ఇంచులు అణిగేటట్టు 20 సార్లు నొక్కాను. అదేం లేదు, అయినాక నాడి చూడాలా. చూడండి నాడి కనిపిస్తుందా లేదా, అది ఇంపార్టెంట్. 20 సార్లు నొక్కినాక నాడి వేస్తే ఇంక అయిపోయింది నీ పని, బతికాడు.